గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన గుంటూరు వైసీపీ నేతలు గుణపాఠం నేర్చుకోలేదు. సిటీ అధ్యక్ష పదవి కోసం విభేదాలతో వీధికెక్కి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. ఓ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న లేడీ లీడర్ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. సమన్వయకర్త పదవి నుంచి తొలగించాలని ఓవైపు పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉంటే మరోవైపు తనకు అదనంగా అర్బన్ అధ్యక్ష పదవి కావాలని కోరడం రగడకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా లేడీ లీడర్, ఏంటామి కథ? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గుంటూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఈమె ఏకపక్ష నిర్ణయాలు ఒంటెత్తు పోకడలే ఇందుకు కారణం. ఇక్కడి నుంచి 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసి ముస్తఫా వారసురాలుగా కూతురు ఫాతిమా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీకి విముఖత చూపిన ముస్తఫా తన కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారు. కానీ టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీకి పట్టున్న స్థానంలో ఓటమికి అభ్యర్థి ఎంపికే కారణమన్నది వైసీపీ కేడర్ వాదన. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ముస్తఫా ప్రాతినిధ్యం వహించినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా గుట్కా తయారీ, డ్రగ్స్ అమ్మకాలు చేశారని చెబుతారు. మాదక ద్రవ్యాలు వాడటం, అమ్మటం ఇస్లామిక్ సంప్రదాయాలకు వ్యతిరేకం. కానీ ముస్తఫా ఫ్యామిలీ ఈ దందాతోనే బాగా సంపాదించిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా కారణమైందన్న విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు మహిళా నాయకత్వాన్ని ముస్లిం సమాజం అంగీకరించదన్న ప్రచారం ఉంది. దీంతోనే ఫాతిమా ఓడిపోయారని చెబుతారు. ఆ తర్వాత నుంచి పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారన్నది ఫ్యాన్ పార్టీ నేతల వాదన. సమన్వయకర్తగా ఫాతిమా కొనసాగితే వైసీపీకి లాభం లేకపోగా నష్టమే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ఫాతిమాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇన్ఛార్జిని తొలగించి కొత్త నేతకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ను ముందుకు తెచ్చారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న డైమండ్ బాబును ఇటీవల తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది అధినాయకత్వం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ హోంమంత్రి సుచరిత పార్టీకి దూరంగా ఉండటంతో ఈ ఏర్పాటు చేసింది. దీంతో సిటీ ప్రెసిడెంట్ పోస్టుకు కొత్త నేతను ఎంపిక చేయాలని ఆలోచిస్తోంది. ఈ పదవి కోసం ఫాతిమా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారు. గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జిగా పార్టీ కేడర్ను నడిపించలేని నేత 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న గుంటూరు నగర అధ్యక్ష పదవిని ఆశించటం అత్యాశే అవుతుంది. ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగురుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువ. కానీ ఫాతిమా ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకతతోనే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీని ఓడించారు. ఇప్పుడు నగర అధ్యక్ష పదవి ఇస్తే గుంటూరు ఈస్ట్, వెస్ట్ స్థానాలతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముస్లింలు కూడా వైసీపీకి దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక నేతలు ఇదే విషయాన్ని తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలోనే ఉంది. ఏదైనా విషయంపై గుంటూరు వస్తే నూరి ఫాతిమాతో సమావేశం అవటం కష్టమని ముస్లిం పెద్దలు భావిస్తున్నారు. ఏవైనా అంశాలు చర్చించడం సాధ్యం కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఫాతిమాను గుంటూరు అర్బన్ అధ్యక్షురాలుగా నియమిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే అంశం తాడేపల్లి పెద్దలకు చేరిందని టాక్. గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా ఫాతిమాను తొలగించాలన్న డిమాండ్పై ఇటీవల పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి దగ్గర పంచాయతీ జరిగింది. ఈమెను పక్కన పెట్టకపోతే పార్టీ నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిందని, అధిష్టానం తుది నిర్ణయం తీసుకోకపోతే అది మరింత పెరుగుతుందని చెప్పారట. మొత్తం మీద గుంటూరు వైసీపీలో జరుగుతున్న గడిబిడితో పార్టీ అధినాయకత్వం పరేషాన్ అవుతోంది.
విభేదాలతో వీధికెక్కి కీచులాడుకుంటున్న నేతలను కంట్రోల్లో పెట్టాలని క్యాడర్ కోరుతోంది. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా కయ్యాలకు కాలుదూతున్న లీడర్లను దారిలో పెట్టకపోతే ఫ్యాన్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారొచ్చన్న వాదనలు ఉన్నాయి. ఇన్ని వివాదాల మధ్య గుంటూరు నగర వైసీపీ అధ్యక్ష పదవిని కొత్తవారికి ఇస్తారా లేక డైమండ్ బాబుని కొంతకాలం కొనసాగిస్తారా అనేది చూడాలి.